నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య ఆశీస్సులు తల్లి. అయితే కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదు అని అంటే కొంతమందికి నిత్యము వెళ్ళే అలవాటు ఉంటుంది, కొంతమంది అప్పుడప్పుడైనా వెళ్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఎంత అంటే భగవంతుని మీద ప్రీతి లేని వారైనా సరే, భగవంతుడి పైన భక్తి ఉన్న వాళ్ళైనా సరే, అకేషనల్గా అయినా సరే, రెగ్యులర్గా అయినా సరే ఆలయాలకు వెళ్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఏదో ఒక శక్తి దాగి ఉంది, ఆ శక్తే పరమాత్మనో లేకపోతే ఎలా నమ్మేవారు అలా నమ్ముతూ ఉంటారు కాబట్టే వెళ్తూ ఉంటారు. అసలు ఈ ఆలయాల్లో శక్తి ఎలా వచ్చింది అంటే కొన్ని ఆలయాలు దేవతలే ప్రతిష్ఠించిన ఆలయాలు అంటూ ఉంటారు. ఉన్నాయి. కొన్ని స్వయంభూ ఆలయాలు స్వామే ఆయన ఇష్ట ప్రకారంగా అక్కడ వెలిశాడు అంటూ ఉంటారు. కొన్ని మానవులు ప్రతిష్ఠిస్తారు, కొన్ని ఏమో ఋషులు మునులు ప్రతిష్ఠించిన ఆలయాలు అంటారు. ఎందుకు అంటే ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి ఆలయాల్లో? ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన ఆలయంలో ఒక్కొక్క శక్తి దాగి ఉంటుందా? అసలు నిజంగా ఏ ఆలయంలోనైనా శక్తి దాగి ఉంటుందా? కొన్ని ఆలయాలు అసలు పడవబడిపోయినట్టుగా మొత్తం అసలు ఎటువంటి పూజలు ఉన్నప్పటికీ వెళ్తే ప్రశాంతత ఉండదు. కొన్ని ఆలయాల్లోకి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకని ఇన్ని వ్యత్యాసాలు స్వామికి సంబంధించిన ప్రదేశంలోనే? దాని గురించి వివరణ ఇవ్వండి. చాలా విశేషమైన విషయము కలిగిన ప్రశ్న సంధించావు నువ్వు బాణంలాగా. తప్పకుండా ఇది ప్రజల హృదయాల్లోకి జొచ్చుకు వెళ్ళేటువంటి జవాబులు తప్పకుండా మనం చెప్దాం. విశేషం బాగుంది మీ ప్రశ్న. ఆలయాలు స్వయంభూ అనే ప్రతిష్ట చేస్తూ ఉంటారు. స్వయంభూ అనేటువంటి పదానికి కూడా ఇంకా లోతుగా వెళ్తే ఆయన ప్రకటితం అవుతారు. స్వామివారు కానీ అమ్మవారు కానీ నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి మన విషయాలు వింటూ ఉంటాం. రకరకాలుగా ఈ మధ్య చాలామంది దేవుళ్ళు అట్లా బయటపడ్డారు, వెలికొచ్చారు. అవి కరెక్టే. ప్రపంచమంతా శక్తిమయం. అండర్లైన్. శక్తి లేకుండా ఏమీ లేదు. విశ్వశక్తి అంతా ఎటు చూసినా ఎటు అసలు దాని లేని చోటు లేదు. ఆలయాలు శక్తి కేంద్రాలు. శక్తి అక్కడ ఉండి తీరుతుంది. అన్ని చోట్ల ఉంటుంది, అక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి. ప్రతిష్ఠ చేసే వాళ్ళని బట్టి ఆ శక్తి పుంఖాలుగా పెరిగి ఆలయం అభివృద్ధి చెందుతూ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ శక్తి పాతము, శక్తి ధారపోయడము ఆ గుళ్ళల్లో ఆ చేసేవాళ్లే ముఖ్యులు. వాళ్ళు కారణ జన్ములయ్యుండి స్తోత్రీయంగా చక్కటి ఆ యొక్క పద్ధతి ఫాలో అయినప్పుడు ఆ శక్తి ప్రసరణ, ధారణ అలాంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క ఆలయాల్లో తిరుపతి ఉంది స్వయంభూ. 7 కొండలకి వర్తించేంతగా ఆ శక్తి ప్రసరణ జరుగుతోంది. అవును, 7 కొండలు. అందుకనే 7 కొండల స్వామి. ఆయన ఉన్నది పైనే, కానీ మొత్తం కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో అంతగా ప్రవహిస్తూనే నీరు ప్రవహిస్తుందిగా, అలాగే ప్రసారం జరుగుతూనే ఉంటుంది వరదల్లాగా. అది భక్తి వరద, ఆ స్వామి కృప. వరద అని పేరు కూడా ఉంది స్వామివారికి. అలాగే విజయవాడ కనక దుర్గమ్మ, ఆవిడకి కూడా ఆ కొండంతా విజయవాడ కొండ దిగేంత వరకు బార్డర్ అన్నమాట, అంతవరకు ప్రసారం జరుగుతూనే ఉంటుంది. శివయ్య కైలాస్ మానస్ సరోవర్, అక్కడ కూడా కైలాసం మొత్తం బాగా విశేషంగా జరుగుతూ ఉంటుంది ప్రసరణ. అలాగే మరి స్వామి అయ్యప్ప స్వామిది కూడా ఇప్పుడు కార్తీక శబరి టైంలో ఇప్పుడు 14వ తారీఖు ఉంది కాబట్టి అది కూడా విశేషంగా మకర సంక్రాంతి జ్యోతి దర్శనం కోసం లక్షల మంది, కోట్ల మంది వెళ్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. అలా ఒక్కొక్క చోట ప్రత్యేకత కలిగి ఉన్న ఆ దివ్య విశ్వ స్వరూపం, దివ్య శక్తి, సారా అమృతం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఒక గుడిలో స్థాపన చేసేటప్పుడు 1000 గజాల వరకు, అడుగుల వరకు రౌండ్గా ఒక బండి చక్రంలాగా గీసి మధ్యలో ఉరుసు ఎట్లా ఉంటుందో అలా స్థాపన చేసిన ముందు వెనకాల అంత 1000 యావరేజ్
శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆ స్థాపన చేసే అంత పవరు అక్కడ అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఉమ్, ఏ దేవుడైనా ఉమ్, చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. అయితే దీంట్లో ప్రదక్షిణాలు తెలియకుండా మన వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దండం పెట్టుకొని, ఇలా దండం పెట్టుకొని నామం చదువుతూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమిటి కోరిక కోరితే అది అవుతుంది, భగవంతుడు తీరుస్తాడు, ఆరుస్తాడు, దరి చేర్చుకుంటాడు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వారు కోరికను దృష్టిలో పెట్టుకొని నామం చేస్తూ తిరుగుతూ ఉంటారు. వారికి కూడా తెలియని రహస్యం ఇప్పుడు చెప్తున్నా. ఆ, అది విశేషం. కాబట్టి ఈ కింద పారేటువంటి ఆ కిరణాలు, శక్తి కిరణాలు ప్రసరణ ఉమ్, వీళ్ళ అరికాళ్ళకి తగిలి నామం చెప్పేటువంటి ఆ నామ భగవంతుడి యొక్క కృప వీరికి చెందుతుంది, పొందడానికి వీలవుతుంది. ఇన్ని ప్రదక్షిణాలు 21, 100, 50 ఎన్నన్నా చేయని, ఒకటి చేసినా కూడా ఆ పాదాలు ఒక రౌండ్ వేయాలి అంటే ఒక 1000 అడుగులు తిరగాలి. 1000 అడుగులు వరకు వారు ఎంత జస్ట్ లైక్ నీటిని తోడినట్టుగా, పంపు చేసినట్టుగా ఆ అరికాళ్ళల్లోంచి ఆ శక్తిని స్వీకరించేటువంటి గుణం ఈ ఆత్మకి, ఈ శరీరానికి కలిగి ఉంటుంది. ఉమ్, అది మనసా వాచ ఆ భగవంతుడిని నామం చేస్తూ చేసిన వాళ్ళకే సుమా. ఊరికే చేసిన వాళ్ళకి శక్తి తగులుతుంది, కానీ వీడు ఉపయోగించేవాడు. డబ్బున్నవాడికి, అంధుడికి 1000 రూపాయలు నోటిస్తే ఏం తెలుస్తుంది? కాగితం అనుకుంటాడు. ఆ పద్ధతుల్లో ఇక్కడ విశేషంగా అది తగులుతూ ఉంటుంది. ఆయన కోరికల్ని ఆ భగవంతుడు ఈ ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి, ఇప్పుడు వీసా వెంకటేశ్వర స్వామి హైదరాబాద్లో ఉన్నాడు. 110, 1000 కూడా చేస్తూ ఉంటారు లెక్క పెట్టుకుంటూ. అంటే ఏమిటి? అక్కడ ఆ శక్తి కేంద్రీకృతమై ఉన్నది కాబట్టి అది పొంకాలుగా ఆ పంపకాలు జరుగుతూ ఉన్నాయి పాదాల ద్వారా. ఆ ప్రజలకి తెలియని కొత్త విషయం చెప్తున్నాను. ఇప్పటి నుంచి మీరు గుళ్ళో వెళ్ళాలి అని నా ఉద్దేశం. వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడమే కాకుండా ప్రదక్షిణాలు కూడా 3, 5, 10, 11 మీ ఓపిక. 3 అయితే కంపల్సరీ చేస్తాం. అవును. అంటే ఆ శక్తిని మీరు పుంజుకుంటారు, స్వీకరిస్తారు నామంతో సహా. నామంలో బీజాక్షరాలు ఉంటాయి. అందుకని ప్రతి గుళ్ళో ఇలాంటి చిన్న గుళ్ళో తక్కువ, పెద్ద గుళ్ళో ఎక్కువ అలా ప్రసారాలు జరుగుతాయి. కాబట్టి విశ్వాంతరాలను కూడా ఈ యొక్క విశ్వ శక్తి ప్రసారం జరుగుతూనే ఉంటుంది. మనం అక్కడ కట్టుబడిగా ఒక కట్టడి చేసి ఒక ఆలయం నిర్మించి మరి కాంపౌండ్ వాల్ ఇలాంటి ధ్వజస్తంభం ఇవన్నీ పెడుతున్నాం లిమిటెడ్గా. ఇంకోటి మనం పూజ చేసే విధానాన్ని బట్టి కూడా అవి లిమిట్స్, అంతవరకు చేయగలిగే వాళ్ళు అంతవరకు చేస్తారు. విశ్వమంతా శక్తి ప్రసారం జరిగేటట్టుగా, విశ్వమంతా తేజోమయంగా, విశ్వమంతా శక్తిమయంగా ప్రసరించాలని యోగులు, మహిమాన్వితులు, మహనీయులు హిమాలయాల్లో, అక్కడ సిద్ధాశ్రమంలో చేస్తుంటారు మన మంచి కోసం. మన ముఖమోహం తెలియదు వాళ్ళకి. అవన్నీ మనకి అనుగ్రహం కలుగుతుంది. శక్తి ప్రకంపనలు, శక్తి ప్రసారాలు అద్వితీయమైన, అమోఘమైన, అనంతమైనటువంటి ఆ తేజో పుంజాలు మన అదృష్టం కొరకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకాశాలు, కిరణాలు, కంటికి కనపడని శక్తి కిరణాలు. అందుకని మనం అదృష్టవంతులం, ధన్యులం. పూజలు చేసేటప్పుడు కూడా బీజాక్షరాలు మనం పఠిస్తాం. మనసు పెట్టినా పెట్టకపోయినా అయినా కూడా పఠించేటప్పుడు ఆ బీజాక్షరాలు పలకడం వల్ల ఈ యొక్క విశ్వంలో బీజాక్షరాల్లో ఆ యొక్క శక్తి దాగి ఉన్నది, ఏ బీజాక్షరమైనా. అందుకని ఆ బీజాక్షరాలు ఆ శక్తి దాగి ఉన్నదని గ్రహించి మన పూర్వీకులు ఈ యొక్క పూజల్లో ఆ శక్తి బీజాక్షరాలు, ఉపాసనలు, మంత్రోపదేశాలు చేశారు. అది చదివితే కూడా, నామం చదివితే కూడా మీకు మహత్తరమైన శక్తిని సంపాదించగలుగుతారు. మీకు తెలిసొస్తుంది. ఎదుటివాడిని చూస్తే బాధపడుతున్నాడు అని తెలుస్తుంది. ఆనందంగా ఉన్నాడంటే, నవ్వుతూ ఆనందంగా ఉంటే అది చెప్పక్కర్లా. బాధ తెలుసుకోవడం కష్టం. ఆ బాధ నివృత్తి కోసం మీరు కూడా వారికి
ఉపశమనాన్ని చేయొచ్చు. మంత్ర దీక్ష ద్వారా, బోధన ద్వారా, శక్తిపాతం ద్వారా. అది ప్రసాదాలు ఉంటాయి, భగవత్ ప్రసాదాలు. ఇక్కడ మీరు విశ్వశక్తికి ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నం చేస్తున్నాను. ప్రపంచంలో ఇంతవరకు లేనటువంటి దివ్య విశ్వశక్తి ప్రసార కేంద్రాన్ని నిర్మించాలని నా యొక్క కోరిక. అక్కడి నుంచి అందరికీ ప్రసారం చేయాలి. ఎలాగైతే శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటే మన అన్నీ పనిచేస్తాయి. ఏమిటి, మీ సెల్ ఫోనే కాదు, టీవీలే కాదు, శాటిలైట్ కూడా మనకి స్వీకరించి మనకి అందిస్తూ ఉంటుంది. ఇవేమీ అవసరం లేకుండా అక్కడ దర్శన మాత్రంతో అక్కడ వచ్చి ఒక్కసారి చూసిన వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వస్తారు. నేను అది చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాను. ఈ తెలంగాణలో కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు సరి అయిన స్థలం దొరకలేదు. ఆంధ్రాలో నాకు చాలామంది దానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ చూడాలి, భగవంతుడు అమ్మవారి ఇచ్చ ఎట్లా ఉంటుందో, శక్తిమాత ఇచ్చ. కానీ ఇది తప్పకుండా అందరికీ శక్తి అందిద్దాం, మంచి శక్తిని, అందరి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని. మనం కోరుకున్న మాత్రం చేత మన కోరికలు తీరిపోవాలి. మనకు శక్తి ఉంటే నడుస్తాం, వింటాం, సంపాదిస్తాం, అన్నీ చేస్తాం. శక్తి లేకుంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే, పడుకున్నవాడు పడుకున్నట్టే, కళ్ళుండా కూడా చూడలేం. శక్తి అవసరం, అది దివ్య శక్తి అవసరం. ఆ దివ్య శక్తిని నా వంతుగా గత 40 ఏళ్ల పైన అందరికీ పంచుతూ, రహస్యాలు చెబుతూ, ఉపాసన మార్గంలో వాళ్ళని క్రమబద్ధీకరణ చేస్తూ, వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా ఇప్పటి వరకు చేస్తున్నాను. మరి ఈ శరీరం ఉన్నంత వరకు చేస్తా. నాకు ఆ అనుగ్రహం వారు ఇస్తారు. ఎందుకంటే శక్తి లేని చోట్లేదు, మీలో నాలో సర్వత్రా వ్యాప్తి కలిగింది. కానీ గుర్తించాలి మన అడ్రస్ ఎక్కడ. అడ్రస్ లేకుండా మనం ఇప్పుడు తిరుగుతున్నాం. ఇళ్లల్లో ఉన్నాం, అది వేరు. ఆధార్ కార్డులు ఉన్నాయి, అది వేరు. అలా కాకుండా ఆత్మకి ఐడెంటిటీ కావాలి. నా ఉద్దేశం అది. ఆత్మ ఐడెంటిటీ తీసుకుంటే దానికి ఫుల్ అడ్రస్ వచ్చేస్తే తనేంటో తను తెలుసుకుంటుంది, ఇతరులకి ఉపయోగపడుతుంది, తానుగా కూడా ఒక పరివర్తన చెందుతుంది, ఆ పరాశక్తిలో లీనమవుతుంది. అందులో సందేహం లేదు. దివ్య శక్తిని ఉపాసించండి, దివ్య శక్తి వంతులు అవ్వండి. గుళ్ళు గోపురాల్లో ఉండే శక్తిని కూడా మీరు స్వీకరించండి. ఏ దేవుడైనా శక్తి సంపన్నుడే. శక్తి లేకుండా దేవుళ్ళు, మరి దేవుడు గారు, దేవుడు అంటేనే శక్తి. అలాగే మీరందరికీ మంచి జరిగి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది. సంక్రాంతి కూడా విశేషము. క్రాంతి అంటే వెలుతురు, తేజస్సు. మరి సూర్యుడి యొక్క ఎంత తేజస్సు అంత తేజస్సు. సంక్రాంతి అంటే సంక్రమించడం, మనకి పొందడానికి వీలైనటువంటిది. చాలా మంచిది. తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అందరికీ సుఖీభవ, వర్ధోభవ, సుప్రసన్నో భవ. ధన్యవాదాలండి.